పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, అపోస్తులుడైన యాకోబు గారి యొక్క మహోత్సవ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మత్తయి శుభవార్త 4వ అధ్యాయము 21-22 వచనములు. అచ్చటి నుండి పోవచ్చు యేసు జబదాయి కుమారులైన యాకోబు, యోహాను అను మరి 2 సోదరులను చూచెను. వారు తమ తండ్రితో పాటు పడవలో తమ వలలను చక్కబెట్టుకొనుచుండిరి. యేసు వారిని పిలవగానే వెంటనే వారు పడవను తమ తండ్రిని వదిలిపెట్టి యేసును వెంబడించరి. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, జూలై 25వ తారీఖున అపోస్తులుడు సువార్తికుడైనటువంటి యోహాను గారి సోదరుడైన యాకోబు గారి యొక్క మహోత్సవాన్ని శ్రీసభ ఘనంగా కొనియాడుతూ ఉంది. మొదటిగా యాకోబు గారి గురించి మాట్లాడుకునేటప్పుడు 12 మంది అపోస్తులలో మొట్టమొదటిగా వేదసాక్ష్య మరణాన్ని పొందినటువంటి అపోస్తులుడు ఎవరు అంటే, ఇదిగో ఈనాడు మనం పండగగా చేసుకుంటున్నటువంటి యాకోబు గారి ప్రియులారా. తన రక్తాన్ని క్రీస్తు కొరకై, తన ప్రాణాన్ని సువార్త కొరకై దారపోసినటువంటి 12 మంది అపోస్తులలో మొట్టమొదటిగా క్రీస్తు కొరకై మరణించినటువంటి వారు వీరే. దీనిని గురించి మనం అపోస్తుల కార్యాలలో సవివరంగా చదువుకుంటాం. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుతున్నాను. ఈ సమయంలో హెరోదు రాజు క్రీస్తు సంఘములోని కొందరిని హింసింపసాగెను. యోహాను సోదరుడగు యాకోబును అతడు కత్తితో చంపించెను. ఇది యూదులను సంతోషపరచనని తెలుసుకొని అతడు పేతురును కూడా పట్టి బంధించెను. క్రీస్తు భగవానుడు ఎన్నుకున్నటువంటి 12 మంది అపోస్తులలో, అపోస్తుల కార్యాలలో లిఖించబడినట్లుగా 12వ అధ్యాయంలో మొట్టమొదటిగా క్రీస్తు కొరకే తన ప్రాణాన్ని ధారపోస్తున్నటువంటి అపోస్తులుడు యాకోబు గారు పిల్లరా. ఏ విధంగా చంపబడ్డాడు అంటే కత్తితో చంపబడ్డాడు. శిరచ్ఛేదన గావించబడి చనిపోయారు. వాక్యంలో మనం చదువుకున్నాం. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం 2వ వచనం. యోహాను సోదరుడగు యాకోబును హెరోదు కత్తితో చంపించను, శిరచ్ఛేదనము గావించి చంపించను. ప్రియులారా, యూరోప్ దేశాలకు వెళితే ఇప్పటికి కూడా యాకోబు గారి మార్గము అనే ఒక మార్గం ఉందండి. అక్కడ చాలామంది విశ్వాసులు వారి విశ్వాసాన్ని పునరుత్తేజం చేసుకోవటానికి, నూతనీకరించుకోవటానికి, వారి విశ్వాసాన్ని బలపరచుకోవటానికి ఈ యాకోబు గారి మార్గాన్ని వాళ్ళు ప్రయాణం చేస్తారండి. కొంతమంది కాలినడకన వెళతారు, కొంతమంది సైకిళ్ళ మీద వెళతారు. ఇది కొన్ని వేల కిలోమీటర్ల దూరం ఆ యాకోబు గారు నడిచిన మార్గం అంటారు. వారి యొక్క సమాధి దగ్గరికి వెళ్ళి అక్కడ వారు తమను తాము నూతనీకరించుకుంటారు దేవుని యొక్క ఆ విశ్వాసముల ప్రియులారా. ఇంతకీ యాకోబు గారు ఎవరు? సహజంగా బైబిల్ గ్రంథంలో మనం యాకోబు గారి పేరు వచ్చినప్పుడల్లా కూడా యోహాను సోదరుడైన యాకోబు అని రాయబడి ఉంటుందండి. యోహాను ఎవరు? పాట్మోస్ దీవికి వెళ్ళినటువంటి యోహాను గారు. యోహాను గారు ఎవరు? యోహాను సువార్తను రాసినటువంటి సువార్తికుడు. యోహాను గారు ఎవరు? 12 మంది అపోస్తులలో ఒకరు. వారి సోదరుడైన యాకోబును కూడా యేసు ప్రభువు యోహాను గారిని పిలుచుకున్నప్పుడే పిలుచుకున్నారు. వారి యొక్క పూర్వపరాలు తెలుసుకోవాలంటే ఇదిగో ఈరోజు మనం చదువుకున్న సువిశేషాన్ని కొంచెంసేపు ధ్యానం చేయాలి. మత్తయి శుభవార్త 4వ అధ్యాయము 21వ వచనం నుండి. అంతకుముందే యేసు ప్రభువు పేతురు తన సోదరుడైన ఆంద్రేయాని పిలిచారు. వారిద్దరూ అనుసరించటం ప్రారంభించారు.
అచ్చట నుండి పోవచ్చు. ఎచ్చట నుండి పోవచ్చు? పేతురు ఆంద్రేయని పిలిచిన తర్వాత అచ్చట నుండి పోవచ్చు జబదాయి కుమారులైనటువంటి యాకోబు యోహాను అను మరి ఇద్దరు సోదరులను యేసు చూచారు. ఎవరి కుమారులు అంటండి వీరు? జబదాయి కుమారులు. ఏం చేస్తున్నారు వీరు? చేపలు పడుతూ ఉన్నారు, వలలు సరిచేసుకుంటా ఉన్నారు. జబదాయి కుమారులైన యాకోబు యోహాను అను మరి ఇద్దరు సోదరులను చూచెను. వారు తమ తండ్రితో పాటు పడవలో తమ వలలను చక్కబెట్టుకొనుచుండిరి. యేసు వారిని పిలవగా వెంటనే, ఆ పదం చూడండి ఎంత ముఖ్యమైన పదమో, వెంటనే వారు పడవని తమ తండ్రిని వదిలిపెట్టి యేసును వెంబడించరి. పేతురు ఆంద్రేయ విషయంలో తండ్రిని విడిచిపెట్టినట్లుగా మనం చూడమండి. మీకోసం చదువుతాను ఆ మాట కూడా. మత్తయి శుభవార్త 4వ అధ్యాయము 19వ వచనంలో యేసు ప్రభు పేతురు ఆంద్రేయతో ఈ విధంగా అంటున్నారు: మీరు నన్ను అనుసరింపుడు, మేము మనుషులను పట్టువారిగా చేసేదనని యేసు వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలను విడిచిపెట్టి యేసును వెంబడించారు, అంతే. కానీ ఇక్కడ యాకోబు గారు యోహాను గారు ఇద్దరూ కూడా తమ తండ్రిని కూడా విడిచిపెట్టి వస్తున్నారు. వీరు గలిలియా ప్రాంత వాసులు. పేతురు గారు ఆంద్రేయ గారి వలె వీరు కూడా ఆ ప్రాంతం వారే. వృత్తిరీత్యా వీరు చేపలు పట్టేవారు. అర్థమవుతుంది మనకు వాక్యం చదువుతుంటే. క్రీస్తు ప్రభు వాళ్ళని పిలవగానే వెంటనే వారు యేసు ప్రభువుని అనుసరించారు. 12 మంది అపోస్తుల యొక్క పేర్లు మనం చదువుకున్నప్పుడు పేతురు ఆంద్రేయ తర్వాత వెంటనే వీళ్ళిద్దరి పేర్లే వస్తాయండి వరుస క్రమంలో చూస్తే. పేతురు ఆంద్రేయ యాకోబు యోహాను అని వస్తాయండి. ఈనాడు మనం పండగగా చేసుకుంటున్నట్టు యాకోబు గారికి ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే, యేసు ప్రభువు 12 మంది అపోస్తులను పిలిచినా కానీ అన్ని సందర్భాలలో అందరిని తీసుకోవటానికి అవకాశం దొరకల. కాబట్టి ఆ 12 మందిలో కూడా ఒక ముగ్గురిని ప్రత్యేకించి ఎన్నుకున్నాడు. అది ఆయన ఎన్నుకున్నట్టు రీతి. ఆ ఎన్నుకున్నటువంటి ముగ్గురులో ఈనాడు మనం పండగ చేసుకుంటే యాకోబు గారు కూడా ఒకళ్ళు. ఉదాహరణకి యాయిరు కుమార్తె మరణించినప్పుడు అక్కడికి ముగ్గురు అపోస్తులను తీసుకొని వెళతారు. ఎవరు వారు? యాకోబు, యోహాను, ఆంద్రేయ. యాకోబు, యోహాను, పేతురు గారు. క్షమించండి, పేతురు, యాకోబు, యోహాను వరుస క్రమంలో చూస్తే ప్రియులారా. కాబట్టి ప్రియులారా, ఈ పవిత్ర త్రయం అంటారండి. ఈ ముగ్గురు ఉంటారు. ప్రత్యేకంగా యేసుప్రభు ఎన్నుకున్నట్టు ముగ్గురు ఉన్నారు. వారి ముగ్గురులో మనకి యోహాను గారు, యాకోబు గారు, పేతురు గారు ఉంటారు. ఈనాడు పండగ చేసుకున్న యాకోబు గారు కూడా ఉంటారు. అదేవిధంగా యేసు ప్రభువు దివ్యరూపధారణ పొందినప్పుడు మత్తయి శుభవార్త 17వ అధ్యాయములో వాక్యాన్ని చదువుకుంటే, ఇదిగో 6 దినములు గడిచిన పెద్దప యేసు పేతురును, యాకోబును, అతని సోదరుడు యోహానును తన వెంట తీసుకొని ఒక ఉన్నత పర్వతం పైకి వెళ్ళాను. ఇక్కడ కూడా యేసు ప్రభు యాకోబు గారిని తన వెంట తీసుకొని తాబోరు పర్వతం మీదకి వెళుతున్నారు. అదేవిధంగా మనం యేసు ప్రభు గెత్సెమనే తోటలో ఆవేదన పొందినప్పుడు కూడా ఈ యాకోబు గారు యేసు ప్రభువుతో పాటు ముందుకు వెళ్ళటాన్ని మనం చూస్తాం. ప్రియులారా, యాకోబు గారి యొక్క జీవితాన్ని మనం పరిశీలిస్తే యాకోబు గారికి దొరికిన అదృష్టం ఏంటంటే, క్రీస్తు ప్రభు యొక్క మహిమను చూశారు. ఎక్కడ? తాబోరు పర్వతం మీద. అదేవిధంగా ఆయన వేదనను కూడా చూశారు గెత్సెమనే తోటలో. ఇది ఆయన దగ్గర నుండి యేసు ప్రభువుని చూచారు. పిల్లారా, యాకోబు గారు క్రీస్తుతో పాటు ఎదుగుతున్న సమయంలో ఆయన ఒక నరమాత్రుడుగా మనకు కనబడతాడు. లోకానుసారం వ్యామోహాలతో ఇంకా ఉన్నట్లుగా మనకు కనబడతారు. యేసు ప్రభువుని వారు ఒక లోకానుసారమైన మెస్సయ్యాగానే అర్థం చేసుకున్నారు మొదట్లో. కాబట్టి లోకానుసారమైన అంతస్తులు వాళ్ళకి కావాలని కోరుకుంటారు వాళ్ళు. ఉదాహరణకి మార్కు సువార్త 10వ అధ్యాయము 35వ వచనం నుంచి మనం చదువుకుంటే, అక్కడ జబదాయి కుమారులకు యోహాను, యాకోబు యేసును సమీపించి, మార్కు సువార్త 10వ అధ్యాయం 35వ వచనం నుండి, అంతటా జబదాయి కుమారులకు యోహాను, యాకోబు యేసును సమీపించి
గురుదేవా మాదొక మనవి, అనుగ్రహింపుడు అని వేడుకున్నారు. అందుకు యేసు విన్నవించండి అని పలకగా, మీరు మీ రాజ్యములో మహిమతో సింహాసనాసీనుడైనప్పుడు మమ్ము మీ కుడి ఎడమల సింహాసనాసీనుల అగుతరకు మాకు అనుగ్రహింపుడని ప్రార్థించారు. వాళ్ళు అనుకున్నారు, లోకానుసారం మెస్సయ్య అనుకొని నీ రాజ్యములో మాకు కుడి ఎడమల సింహాసనాలు ఇవ్వమన్నారు. కానీ ప్రభు అన్నాడు, ఈ మాట గుర్తుపెట్టుకోండి, ఆ సింహాసనాలు ఇచ్చేది తండ్రిది, ఎవరికిస్తారో ఆయన ఇష్టం. కానీ మీరు నా శ్రమల పాత్ర నుండి మీరు తాగటానికి సిద్ధంగా ఉన్నారా అని అడుగుతాడు. వాక్యాన్ని చదువుకుంటే ఏమని ఉంటుందంటే, మార్కు సువార్త 10వ అధ్యాయము 38వ వచనంలో, అందుకు యేసు, మీరు కోరునదేమో మీరు ఎరుగరు, నేను పానము చెయ్యి పాత్రము నుండి మీరు పానము చేయగలరా? నా వలె మీరు బాధలలో స్నానం పొందగలరా? యాకోబు గారిని అడుగుతున్నారు ఈ రోజున. అయితే వాళ్ళకి తెలియకుండానే పొందుతామన్నారండి. అవును అని వారు పలికిరి. ప్రియులారా, వాళ్ళకి తెలియకుండానే యాకోబు గారు ఈరోజు మనం పండగగా చేసుకున్నటువంటి అపోస్తులుడైన యాకోబు గారు యేసు ప్రభు యొక్క శ్రమలలో, యేసు ప్రభు యొక్క శ్రమల పాత్రలో ఆ యొక్క శ్రమల జ్ఞానస్నానము పొందడానికి నేను సిద్ధంగా ఉన్నానని పలికాడు. అదేవిధంగా మనం చదువుకున్నట్లుగా అపోస్తుల కార్యాల్లో మొట్టమొదటిగా ఆ శ్రమల జ్ఞానస్నానం అనేటువంటి వేద సాక్షి మరణాన్ని యాకోబు గారు పొందుకున్నారు. మరొక విషయం ఏంటంటే, యాకోబు గారు యేసు ప్రభువుకి దగ్గర బంధువండి. మరియ తల్లి, యాకోబు గారి యొక్క తల్లి ఇద్దరు కూడా బంధువులు. కాబట్టి వారిరువురు కూడా దగ్గర బంధువులు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో మనం చదువుకున్నట్లుగా చెప్పుకున్నట్లుగా ప్రియులారా, యాకోబు గారు క్రీస్తు ప్రభుని అత్యంత సమీపము నుండి ఆయన మహిమను చూచారు, ఆయన వేదనను చూచారు. కాబట్టే పరిశుద్ధుడైన యాకోబు గారు ప్రియులారా, ఆయన కొరకై మొట్టమొదటి వేద సాక్షిగా మరణించి తన రక్తాన్ని ధారపోశారు. యాకోబు గారిని మనం చూసినప్పుడు మనకు రెండు విషయాలు ముఖ్యంగా దోహదపడాలి, మనకి గుర్తుకు రావాలి. మొదటిది ఏమిటి అంటే, ఆయనలో ఉన్న ధైర్యం. వీళ్ళని ఏమన్నా యేసుప్రభు అన్నాడంటే ఉరిమెడివారు అన్నారండి. యాకోబు గారిని, యోహాను గారిని ఏమన్నారంటే ఉరిమెడివారు అన్నారు. వాక్యాన్ని చదువుకుంటే మనం మార్కు సువార్త 3వ అధ్యాయం 17వ వచనంలో, జబదాయి కుమారుడు యాకోబు అతని సోదరుడని యోహాను ఆయన వారికి బోయనెర్గెస్సు అనే పేరు పెట్టెను, దీనికి ఉరిమెడివారు అని అర్థము. వాళ్ళలో తొందరపాటు ఎక్కువ, ఆవేశం ఎక్కువ. వాళ్ళలో తొందరపాటు ఎక్కువ, ఆవేశం ఎక్కువ. ఎందుకు వారికి ఈ పేరు పెట్టారంటే, లూకాసు వార్త 9వ అధ్యాయము 54వ వచనాన్ని చదువుకోవాలి. ఇక్కడ యేసు ప్రభు ఆ గ్రామానికి వస్తారు. వాళ్ళు యేసు ప్రభు యొక్క సందేశాన్ని వినలా గ్రామ ప్రజలు. కాబట్టి వెంటనే ఈ యోహాను యాకోబులు ఇద్దరూ కూడా, ప్రభువా మమ్మల్ని ఈ గ్రామాన్ని శపించేసేయమంటావా, శపించేసాయి అని అంటారు. వీళ్ళు తొందరపాటు, ఆవేశం. లూకాసు వార్త 9వ అధ్యాయము 54వ వచనంలో ఈ విధంగా ఉంటుంది. ఆయన శిష్యులకు యాకోబు యోహానులు అది చూచి, ప్రభువా ఆకాశం నుండి అగ్ని వర్షించి వీరిని నాశనము చేయనట్లు వీరిని ఆజ్ఞాపించమని నాకు సమ్మతిమ్ము. ఆకాశం నుండి అగ్ని వర్షించి వీరిని నాశనము చేయుటకు మాకు అధికారం ఇవ్వు అని వాళ్ళు పలికితే, అందుకు యేసు వారి వంకకు తిరిగి గద్దించి, వాళ్ళని గద్దించారు. వీళ్ళలో ఈ ఆవేశం ఉందండి. ఎవరిలో? యాకోబు గారిలో, యోహాను గారిలో. కాబట్టే ప్రియులకు దేవుని బిడ్డలారా, వారికి బోయనెర్గెస్సు, ఉరిమెడి వారు అనే పేరు పెట్టారు. ఉరిమెడి ఆవేశం ఉన్నా కానీ ఆ ఆవేశాన్ని వారు భక్తిగా మార్చుకున్నారు. ఆ ఆవేశాన్ని వారు విశ్వాసంగా మార్చుకున్నారు, నమ్మకపాత్రంగా మార్చుకున్నారు. ఈనాడు మనం పండగ చేసుకునే సోదరుడు యాకోబు గారు మొట్టమొదటిగా చనిపోతే, మరొక సోదరుడైనటువంటి యోహాను గారు అపోస్తులు 12 మందిలో ఎన్నుకొనబడినటువంటి వాళ్ళు చిట్ట చివరిగా చనిపోయారు. యోహాను గారే చివరన చనిపోయింది.
ఇంత గొప్ప అపోస్తలుడి యొక్క మహోత్సవాన్ని మనం కొనియాడుకుంటుండగా ఆ దేవాది దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లించాలి. క్రీస్తు కొరకై మొట్టమొదటిగా తన యొక్క రక్తాన్ని తర్పణగా అర్పించినటువంటి మహా గొప్ప అపోస్తలుడు పునీతుడు ప్రిలారా యాకోబు గారు. యాకోబు గారి యొక్క లేఖలో ప్రిలారా ఎక్కువగా ఏముంటుంది? విశ్వాసం ఉంది అని నోటి మాటతో చెబితే సరిపోదు, అది క్రియల రూపములో కార్యరూపము దాల్చాలి. క్రియలు లేనటువంటి విశ్వాసం మృతము, మరణముతో సమానం. నీ విశ్వాసం క్రియల ద్వారా నిరూపించబడాలి, నిరూపితము కావాలి అని హెచ్చరిస్తారు యాకోబు గారు. హెచ్చరించటం మాత్రమే కాదు కానీ ఆయన తన జీవితాన్నే మనకి క్రియల రూపంలో నిరూపించి చూపించారు. ప్రభువు కొరకే మరణించి పరిశుద్ధుడు అపోస్తులుడు అనేటువంటి యాకోబు గారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా ఆ దేవాది దేవుడు మనందరినీ కూడా దీవించాలని, ఆ యాకోబు గారికి ఉన్నట్టు ధైర్యం, తెగింపు, సువార్త పరిచర్యలో వారికి ఉన్నటువంటి ఆ యొక్క తెగింపు మనందరికి కూడా ప్రసాదించమని తలల వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, నీ అపోస్తలుడు పరిశుద్ధుడైనటువంటి యాకోబు గారి యొక్క మహోత్సవాన్ని కొనియాడేటువంటి కృపని మాకు దయచేసినందులకు గాను మీకు స్తోత్రాలు, వందనాలు. తండ్రి, నీవు చేత ఎన్నిక చేయబడిన మొట్టమొదటి అపోస్తలులలో యాకోబు గారు ఒకరు. నీ కొరకే ప్రాణాన్ని అర్పించినట్టు మొట్టమొదటి అపోస్తలుడు యాకోబు గారే. మహాగొప్ప పరిశుద్ధుడు నీ కొరకై తన ప్రాణాన్ని ఇవ్వడానికి వెనుదీయలేదు, వెనకడుగు వెయ్యలేదు. దేవా, ఈ ఆధునిక ప్రపంచంలో వివిధ కారణాల కారణంగా, పోకడల కారణంగా మేము క్రైస్తవులమైన మేము ఎంతోమందిమి చిన్న చిన్న శ్రమలు రాగానే, చిన్న సవాళ్ళు రాగానే విశ్వాసానికి తిరోధకాలు ఇచ్చి సులువైన మార్గాన్ని, విశాలమైన మార్గాన్ని ఎంచుకుంటున్నాం. మమ్ము క్షమించండి ప్రభువా. ఈ యోహాను గారి యొక్క మహోత్సవ సందర్భంగా ప్రభువా, మేము నీకు నిజమైన సాక్షులుగా ఉండడానికి కావలసిన శక్తిని, ఆ విశ్వాసంలో ఉన్న బలాన్ని, ఆ తెగింపును మాకు దయచేయండి. ఈనాడు అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డ కొరకే ప్రార్థిస్తూ ఉన్నాను. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో, వేదనతో ఉన్నట్టు బిడ్డలు, ఇక నా స్థితి ఇంతే, నా పరిస్థితి ఇంతే అనుకునేటువంటి వారిని ప్రభువా నీ గాయపడిన హస్తాలతో తాకి స్వస్థపరచండి. నిశక్తివంతమైనటువంటి పరిశుద్ధ రక్తాన్ని వారి మీద కుమ్మరించి, ప్రోక్షించి, శుద్ధి చేసి స్వస్థపరచండి. కుటుంబాలను దీవించండి నాయన. భార్యాభర్తల మధ్యలో సఖ్యతను ఏర్పాటు చేయండి. ప్రత్యేకమైన రీతిలో యేసురాజా మా కొరకు ప్రార్థించండి అయ్యా అంటూ విశ్వాసంతో ఎవరైతే మెసేజ్లు ఉంచుతున్నారో, వ్యక్తిగతంగా అడుగుతున్నారో, ప్రార్థన జరుగుతుండగా వారి తలంపులలో వారు ఉంచుకుంటున్నారో, ఏకీభవించి ప్రార్థిస్తున్నారో, వారందరిని దీవించి ఆశ్రయించి కాపాడమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగా సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.